అంటే నన్ను నా రూపురేఖల్ని మార్చేశారు. ఆ, నా ఫేస్ కట్ చేసేసి దీంట్లో మీమ్స్ చేసి ఆ, ఇట్లాగా చాలా అంటే ఫ్యాన్స్ నిజంగా ఆయన ఫ్యాన్స్ ఎంత గొప్పోళ్ళు అంటే ఉమ్, వాళ్ళు ఒకళ్ళని ప్రేమించారని అంటే వాళ్ళ ప్రేమ ఎంత బ్- ఇస్తారు అనేది తిరిగి ఇస్తారు అనేది ఉమ్. చాలా గొప్పగా ఉంటది. ఎస్, సర్ప్రైజ్లు కూడా పంపిస్తున్నారు మీకు చెప్పకుండా అన్ని. అవునవును, ఇంటి అడ్రస్ ఇచ్చే కదా. మొన్న ఇంటర్ దాని ప్రభావం అంటారు ఇదంతా. దాని ప్రభావం అంతే. ఓకే, వెరీ గుడ్ సార్. అయితే ఇప్పుడు మీ మీ ప్రాజెక్టు అనౌన్స్ చేసింది, బయటకి అనౌన్స్ చేసింది తక్కువ కాలం అవుతుంది. బట్ దీని మీద మీరు ఎంత గ్రౌండ్ వర్క్ చేశారనేది ఇంపార్టెంట్ కదా. మీరు ఎంత టైం స్పెండ్ చేశారు ఈ Spend సినిమా? చేసామనేది. ఎస్ అవును. ఎస్. అది మీకు స్క్రీన్ మీద తెలుస్తుందండి. Hmm. ఎందుకంటే మేము ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఏం తీస్తే ఈ కంటెంట్ ని మీ దగ్గరికి తీసుకురాగలుగుతున్నాం అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక కొత్త సబ్జెక్టు. ఈ ఈ కొత్త సబ్జెక్ట్ ని ఆ, అంటే పెద్ద హీరోలతో చేయడం అనేది కొత్తగా ఉంటుంది ఫస్ట్. దీన్ని మేము ఆడియన్స్ లోపలికి తీసుకెళ్ళి చెప్పే విధానంకి వాళ్ళని మెస్మరైజ్ చేయాలి అని అంటే కొంచెం ఆ టైం కావాలి మాకు స్క్రీన్ మీద. ఓకే, సూపర్ అండి. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అండి. ఫస్ట్ అందరూ అనుకున్నారు హర్రర్ కామెడీ అనుకున్నారు. చూస్తేనే ఫ్యాంటసీ ఉంది, కామెడీ ఉంది. ఫస్ట్ ట్రైలర్లో కామెడీ బిట్స్ పడ్డాయి. ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసాం. దాని తర్వాత ఏంటంటే వరల్డ్ ని ఇంట్రడక్షన్ చేసాం. ఓకే, ఆ వరల్డ్ ఎలా ఉంటది, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, క్రీచర్స్ ఏమున్నాయి అట్లా. దాని తర్వాత అసలు ఈ సినిమా కంటెంట్ ఏంటని రివీల్ చేసాం. మొన్న ట్రైలర్ అలా మొన్న ట్రైలర్ అంటే కంటెంట్ ఇన్ ద సెన్స్ దాంట్లో ఎమోషన్ పార్ట్ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి, ఆ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అనేది అట్లా గ్రాడ్యువల్ గా పెట్టాం.